హల్లో కొడాలి, మాట్లాడడానికి రెడీయేనా? అబ్బో, మొత్తానికి రెడీగా ఉన్నావుగా. ఇప్పుడు చెప్పు, ఏంది విషయము? జంతువుల కొవ్వు కలిసింది. ఆ కొవ్వుతో లడ్డూలు తయారు చేశారు. వాటిని ప్రసాదాలుగా భక్తులకు ఇచ్చారు. ఈ దేశంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులు తిరుపతి వెళ్ళినాళ్ళు, లేకపోతే ఎవరైనా నాబోటాళ్ళు వెళ్ళి లడ్డు తీసుకొచ్చి 10 మందికి పంచి పెడతారు. వీళ్ళంతా కూడా అపవిత్రమైనటువంటి ప్రసాదాన్ని తీసుకున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని శిక్షించాలి అని చెప్పి తస్సదియ కొడాలే, జగన్ని శిక్షించాలంటావేందే? ఇక జీవితంలో వైకప్పారాదని ఫిక్స్ అయిపోయే టీడీలో చేరిపోదామని మాట్లాడుతున్నావా ఏందే? సస్తే వాళ్ళు నిన్ను దగ్గరకు కూడా రానిదిగానే. వేరే ముక్క చెప్పు. 18 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఏందే కొడాలే, ఇంకోసారి చెప్పా ముక్క. 18 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇదిగో కొడాలే, జగన్ ఒక్కసారి సీఎం అయితే నువ్వేంది 18 సార్లు అయ్యాడంటావో? ఎన్నికల్లో నీకు వచ్చిన ఓట్లు చూసి మైండ్ బ్లాక్ అయిందే ఏందే? గత వారం రోజులుగా తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రతిష్టని, స్వామివారి ప్రతిష్టని, ఈ రాష్ట్ర ప్రతిష్టనే మంట కలపటానికి, ఆలయ ప్రతిష్టని మీరు మంట కలిపే వాళ్ళనంటే ఎట్టా? గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 5 సార్లు ఉండగా సేమ్ మేమైతే ఎలా అయితే టెండర్లు పిలిచామో అదే రకంగా చంద్రబాబు నాయుడు కూడా టెండర్లు పిలిచి ఆ 5 సంవత్సరాల్లో 4 బిడ్డలుంటే 4 కంపెనీలకు 4 సార్లు ఇచ్చాడు. అయితే ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా 14-15 సార్లు నెయ్యిలో క్వాలిటీ లేదని చెప్పి సర్టిఫికేట్లతో ఆ ట్యాంకర్లు వెనక్కి పంపడం జరిగింది. బాబు టైంలో అన్నిసార్లు ట్యాంకర్లు వెనక్కి వెళ్ళాయంటే ఆ టైంలో క్వాలిటీ బాగుండేదన్నమాటే కదా. చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రయోజనాలు ఆశించి సొంత మామనే రాజకీయాల కోసం, పదవి కోసం, పార్టీ కోసం దిగజార్చి ఆయన మీద ఏ రకమైతే నిందలేసి ఆ పార్టీని తీసుకున్నాడో రాజకీయ లబ్ధి కోసం. బాబు ఇంటి ఓడికి ఎన్నుపోటు పొడిస్తే ఆ కుటుంబం అంతా బాబు వైపు నిలబడింది. మధ్యలో నీకొచ్చిన నొప్పి ఏంది? ఈరోజు ఇటువంటి దుర్మార్గం చేసి ఆలయ ప్రతిష్టని, వెంకటేశ్వర స్వామి విశిష్టతని దెబ్బతీసినటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి రావాలని చెప్పి, ఆలయ ప్రతిష్టని మీరు దెబ్బతీసిన విధంగా ఎవరు తీశారు కొడాలే? కొండపైన మీ టైంలో జరిగిన అరాచకాలు ఎప్పుడు జరిగాయి? ఆ పనికిమాలిన రిపోర్ట్ ఒకటి తీసుకొచ్చి ఇది జరిగిపోయింది, తినేశారు, వండేశారు, స్వామికి పెట్టేశారు అని చెప్పి ఒక దేవుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడానికి. నిబ్బండబడా, ఆ రిపోర్ట్ని అట్టా పనికి మాలిందంటావేందే? మీకు అనుకూలంగా వస్తే అది పనికొచ్చే రిపోర్ట్ అంటావా ఏందే? ఇటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఒరే, బాబును పట్టుకున్నట్ట ఇటువంటి ముఖ్యమంత్రి అంటావేంది? ఆయన పాలన మీకంటే బెటరనే కదా, జనాలు ఆయనకి కుర్చీనిచ్చిందే. అంత ప్రతిష్ట కలిగినటువంటి గుడిని, అన్ని మహిమలు కలిగినటువంటి ఆ స్వామిని రాజకీయాల కోసం ఎవడన్నా అన్నం తినేవాడు బజారు లాగుతాడా? చంద్రబాబు నాయుడు భక్తుడా? నాకు 50 సంవత్సరాలు 40 సార్లు నేను తిరుపతి వెళ్ళా, 20 సార్లు గుండు కొట్టించుకున్నా, 15 సార్లు కింద నుంచి నడిచి వెళ్ళా, ప్రతి సంవత్సరం వెళ్తా. చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు గుండు కొట్టించుకున్నాడు అక్కడికి వెళ్ళి? గుండు కొట్టించుకోనంత మాత్రాన బాబుకు భక్తి లేదంటావా ఏంది కొడాలే? జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా దెబ్బ కొట్టాలంటే నువ్వు డైరెక్ట్ రా. ఆయన్ని రాజకీయంగా దెబ్బ కొట్టబట్టే కదా మీ బతుకులు బస్టాండ్లు అయ్యాయా? దీని మీద ఎటువంటి ఎంక్వైరీ అయినా సిద్ధంగా ఉన్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు న్యాయమూర్తికి, ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. తప్పు చేసి ధైర్యంగా లేఖ రాయాలంటే మీ గుండె నిజంగా పెద్దది కొడాలే. సిట్ అని చెప్పి, ఈయన సిట్ అంటే కూర్చున్నవాడు, స్టాండ్ అంటే నుంచున్నవాడు ఒక ఆఫీసర్ని వేశాడు. ఏం రాస్తాడు? లోకేష్ దగ్గరికి, ఈయన దగ్గరికి వెళ్ళి ఏం రాయమంటారు సార్ అని చెప్పి అడిగి రాస్తారా సిట్ రిపోర్టు? సిట్టు కాకుండా మీరు కోరుకున్న ఎంక్వైరీ చేయాలంటే అట్టా? ఇంకా పైన చెబుతాడు, మక్కలు ఇరక్కొడతా.
ఎవడ మక్కలు ఎరకొడతాడు? బాబు అన్యాయం చేసిన వాళ్ళ మక్కిలు ఎరగొడతానంటే నువ్వేంది డబుల్ మీనింగ్ తీస్తున్నావు? కాకినాడ ఎమ్మెల్యే ఒక ఎస్సీ ఒక కాలేజీ ప్రొఫెసర్ని మక్కలు ఎరగొట్టాడు. నువ్వేం చేసావు? ఆ ఎమ్మెల్యే మక్కలు ఎరగొట్టావా? మీ పార్టీ ఎంపీ గోరంట్లు తెరిచి అంతా చూపించాడుగా. మీ జగన్ అతను మక్కిలేమన్నా ఎరగొట్టాడా ఏందే? నీకు దమ్ముంటే నీ పార్టీలో జరుగుతున్నటువంటి అక్రమాలు, నీ పార్టీ ఎమ్మెల్యేలు, నీ పార్టీ కేడర్ చేస్తున్నటువంటి దుర్మార్గాలనే అరికట్టు. వాళ్ళ మీద చర్యలు తీసుకో. మీ జగన్ అప్పట్లో ఎంతమంది మీ పార్టీ వాళ్లపై చర్యలు తీసుకున్నాడో కూసింత చెప్పుకోడాలే. ఈ రాష్ట్రంలో నీ పార్టీ కార్యకర్తలు, నాయకులు బరి తెగించి రోడ్ల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చంపుతున్నారు, నాయకులను చంపుతున్నారు. వీళ్ళ మక్కలు ఎరకొట్టావా? వాళ్ళ మీద కనీసం కేసులు పెట్టగలిగావా? 2019లో మీ పార్టీ క్యాడర్ కూడా టీడీపీ వాళ్ళని ఇబ్బందులు పెట్టిందిలే, మర్చిపోమాకు. చెప్పినంత వరకు చాలుగానే ఇంక బయలుదేరు.